డాక్టర్ ఎన్జీఆర్. విపరీతమైన తలనొప్పితో బాధ కలుగుతుంది. ఈ సమస్య బ్రెయిన్ స్ట్రోక్ కి దారి తీయవచ్చు. ఈ సమస్యనే పెరాలసిస్ అని, పక్షవాతం అని అంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటి, పరిష్కారాలేంటి అనేవి ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ లో తెలుసుకుందాం. అక్యూట్ స్ట్రోక్, దీన్ని పెరాలసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు: ఈ వ్యాధి సోకిన మొదటి 3 రోజుల పాటు తీవ్రమైన తలనొప్పితో విపరీతమైన బాధ ఉంటుంది. తలనొప్పి తగ్గిన తర్వాత మాటలు నత్తిగా వచ్చి వణుకొస్తుంది. ఏ భాగానికైతే మెదడులో రక్త ప్రసరణ తగ్గడం లేదా ఆగిపోవడం జరుగుతుందో ఆ భాగం సరిగా పనిచేయకపోవడం వల్ల అవి పెరాలసిస్గా పరిణమిస్తుంది. పెరాలసిస్ పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువగా సోకడానికి ఆస్కారం ఉంది. పెరాలసిస్ వ్యాధికి చికిత్స: ముందుగా ఈ వ్యాధిని నిర్ధారించుకోవడం ముఖ్యం. కారణాలకు తగ్గ చికిత్సతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు లేదా పలచబరచడానికి తగిన మందులు తరచూ వాడాలి. ఇలాంటి వ్యాధులకు మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ అవసరం. ఈ వ్యాధిగ్రస్తులు న్యూరోఫిజిషియన్ లేదా పీడియాట్రిక్ న్యూరోఫిజిషియన్ కలిసి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఎలా వస్తుంది? మెదడులో కానీ, వెన్నుపాములో కానీ, నాడుల్లో కానీ కొంతమేర దెబ్బతిన్న వ్యాధికి లోనైన ఆయా భాగాలు శరీరంలో ఏ అవయవాన్ని నియంత్రిస్తాయో అవి సరిగ్గా పనిచేయక పెరాలసిస్ బారిన పడతారు. పెరాలసిస్ వచ్చిన వారిలో సెక్స్ కోరికలు మందగిస్తాయి. కుడిపక్క శరీర అవయవాలు పెరాలసిస్కు లోనే వారికి కామవాంఛ సన్నగిల్లుతుంది. ఎడం భాగాలు చచ్చిబడిన వారికి కామవాంఛ తగ్గదు. మగవారికి స్తంభనం బలహీనంగా ఉంటుంది. స్ఖలనం కాకపోవచ్చు, భావప్రాప్తి కలగవచ్చు. ఈ సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించండి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పక్షవాతం గురించి డిస్కస్ చేస్తున్నాం. దీన్నే మనం ఇంగ్లీష్లో వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ అటాక్ అంటాం. సో అసలు ఈ పక్షవాతం అనేటువంటిది ఏంటి? సాధారణంగా మనకి మెదడులో అనేక మిలియన్లు బిలియన్ల కణాలు ఉంటాయి. వాటిని న్యూరాన్స్ అని అంటాం. సో ఇవి మనకి మెదడు నుంచి కొన్ని సంకేతాలు విడుదల చేయడం వల్ల అది మనకి కాలు చేతులు పనిచేయడానికి ఉపయోగపడుతుంటాయి. సో వీటికి ఆక్సిజన్ ఇతరత్ర అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా రక్త ప్రసరణ ద్వారా మెదడుకి చేరుతూ ఉంటాయి. ఎప్పుడైతే మెదడుకి రక్త ప్రసరణలో మార్పులు వస్తాయో ఈ మెదడులోని కణాలన్నీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మెదడులోని కణాలు దెబ్బతిన్నప్పుడు మనిషి యొక్క కాలు చేయి పడిపోవడం కానీ ఇతరత్ర సిమ్టమ్స్ కానీ వస్తాయి. దీన్నే మనం పక్షవాతం అంటాం. అయితే ఇది పక్షవాతం అనేటువంటిది సడన్గా వస్తుంది. ఎట్లయితే గుండెకి మెదడు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో అదేవిధంగా మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు కానీ లేకపోతే మెదడులో రక్తనాళం చిట్లు పోయి రక్తస్రావం కావడం వల్ల కానీ ఈ పక్షవాతం అనేటువంటిది వస్తుంది. సో ఈ పక్షవాతం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే మెదడుకు పోయే రక్త సరఫరాలో రక్తనాళాల్లో పూడికి రావడం వల్ల మెదడుకి రక్తం సరఫరా నిలిచిపోయి దానివల్ల మెదడు కనుక దెబ్బతింటే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఈ సాధారణంగా మనం 80% మందిలో ఈ విధమైనటువంటి పెరాలసిస్ అటాక్ని చూస్తుంటాం. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ బీపీ వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల మెదడులోని రక్తనాళాలు పలుచగా అయిపోతాయి. ఈ విధంగా పలుచగా అయిపోయిన రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తస్రావం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనిషికి ప్రమాదం జరగచ్చు. దీన్ని మనం హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ సాధారణంగా 20-30% మందిలో హిమరేజిక్ స్ట్రోక్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే నెక్స్ట్ ఈ పక్షవాతం అనేటువంటిది ఎవరిలో రావచ్చు? ఇది పెద్దవాళ్ళు సాధారణంగా 50-60 సంవత్సరాలు దాటినటువంటి వారిలో పక్షవాతం అనేటువంటి చూస్తూ ఉంటాం. ఏజ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఏజ్ ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ రక్తనాళాల్లో పూడికి వచ్చేస్తూ ఉంటుంది. సో వీటిలో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో, అంటే చిన్నపిల్లల్లో కూడా ఒక్కోసారి మనం పక్షవాతం అనేది చూస్తూ ఉంటాం. ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్స్, అంటే ఏమైనా జలుబు దగ్గు ఇట్లా ఉన్న వాళ్ళు అకస్మాత్తుగా కాల్చి పడిపోతూ ఉంటుంది. ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన లోపాల వల్ల రావచ్చు. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, వాటి వల్ల కూడా పెరాలసిస్ రావచ్చు. సో అది పిల్లల్లో గుండె జబ్బులు కూడా కొంతమందిలో ఈ హార్ట్లో హోల్స్ అంటాం, ఇవి ఉన్నటువంటి వారిలో కూడా ఈ పక్షవాతం వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దీనికి పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటి? వయసు ఎక్కువ, అంటే వయసు ఎక్కువ అవుతూ ఉంటే సాధారణంగా ఎవరికైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే స్మోకింగ్, ధూమపానం ఎక్కువగా చేస్తారో, అదేవిధంగా ఆల్కహాల్ ఒక పరిధికి దాటి ఎక్కువగా కనుక ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే బీపీ, షుగర్ ఈ 2 వ్యాధులతో దీర్ఘకాలికంగా మనం బాధపడుతున్నట్టయితే, అంటే సరిగ్గా వాటిని కంట్రోల్ చేసుకోకుండా, బీపీ కంట్రోల్ లేకుండా, షుగర్ కంట్రోల్ లేకుండా, లేకపోతే దాన్ని మనం ముందుగా తెలుసుకోలేకపోయినట్టయితే లోపల మార్పులు వచ్చేసి ఈ పక్షవాతాన్ని దారితీయవచ్చు. అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీస్లో వస్తుంటాయి, అంటే ఒకరిద్దరు ఒకే ఫ్యామిలీలో పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ విధమైన పక్షవాతం రావచ్చు. ఇంకోటి ముఖ్యమైనటువంటి కారణం కొలెస్ట్రాల్. బాగా కొవ్వు శాతం బాడీలో కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇది రక్తనాళాల్లో పేరుకుపోయేసి మూసుకున్నట్టు చేసేస్తుంది. సో దీనివల్ల కూడా పక్షవాతం వచ్చేటువంటిది అవకాశం ఉంటుంది.
సో ఒకసారి మనం ఇటువంటి కారణాలు వీటన్నిటి వల్ల వస్తాయని తెలుసుకున్న తర్వాత అసలు ముందు గుర్తించడం ఎలా. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పక్షవాతం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియకపోవడం వల్ల అసలు ఇది పక్షవాతమా కాదా అనేది తెలుసుకోవడానికే కష్టమవుతుంది. సో దీనివల్ల ముందుగా ఎక్కడికో వెళ్ళటం, తర్వాత ఏదో జబ్బానికి వైద్యం అందించడం, తర్వాత మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంటుంది. సో సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఒక పక్క కాలు చెయ్యి పడిపోవడము, మూతి వంకర పోవడము, మాట నత్తిగా మాట్లాడటము, ఇది సాధారణంగా పక్షవాతం యొక్క లక్షణాలు. సడన్గా కనుక జరిగినట్టయితే మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఒక్కోసారి మనిషి పూర్తిగా కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది కొన్ని సందర్భాలు జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలు అంటే చిన్న మెదడుకు కనుక డ్యామేజ్ జరిగినట్టయితే మత్తుగా ఉండటము, తల తిరగటము, నడుస్తూ ఉన్నప్పుడు ఒక పక్కకు తూలి పడిపోతూ ఉండడము, అదేవిధంగా చెవిలో శబ్దాలు రావడము, నడుస్తుంటే ఎవరో ఒక పక్కకు తోసేస్తున్నట్టు భావన కలగడము, ఇవన్నీ కొంతమందిలో ఈ విధంగా రావచ్చు. కొంతమందిలో చూస్తానికి వాళ్ళంతా బాగానే ఉంటారు, కాకపోతే కొంచెం డల్గా మత్తుగా ఉంటారు. అదేవిధంగా యూరిన్ వారికి తెలియకుండా పోసేస్తుంటారు. ఇది యాంటీరియర్ సెర్బులాటరీ ఇన్ఫార్క్ట్స్ అనేటువంటి ఒక కండిషన్లో ఈ విధంగా అంతా నార్మల్ ఉండి ఖాళీ మూత్రం కంట్రోల్ చేసుకోకపోవడము, అదేవిధంగా డల్గా అయిపోవడం, ఇటువంటి లక్షణాలతో కూడా రావచ్చు. సో కొన్ని సందర్భాల్లో కేవలం మాట పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో స్పర్శ జ్ఞానం ఒక భాగం శరీరంలో అకస్మాత్తుగా ఒకవైపున స్పర్శ జ్ఞానం పోవడం జరగచ్చు. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా చూపు పోతుంది. కొన్ని సందర్భాలు అకస్మాత్తుగా మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక విధమైనటువంటి పక్షవాతం యొక్క లక్షణం. సో ఇవన్నీ కూడా పక్షవాతం ఈ విధంగా రకరకాలుగా మనకి మొదట్లో అది బయటపడవచ్చు. సో ఇటువంటి లక్షణాలు మీరు ఎవరిలో గమనించినా కూడా దాన్ని పారాలిసిస్ అటాక్గానే భావించి ఇమ్మీడియట్గా హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే, సరైన టైంలో కనుక వచ్చినట్టయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. పక్షవాతం లక్షణాలు, పరిష్కారాలను తెలుసుకున్నారు కదా. ఒక విరామం తర్వాత పక్షవాతం వ్యాధికి చెందిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో ఒక బ్రేక్ తీసుకుందాం.